వల్లే మేమంతా ఓడిపోయామని పనికిరాని చెత్తనంతా జగన్ పోగు చేసుకుని పార్టీ కోసం పనిచేసే ఎమ్మెల్యేలు కార్యకర్తలను దూరం పెట్టేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు తాజా మాజీ డిప్యూటీ సీఎం కోటు సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఘోర ఓటమికి కారణాలపై చర్చించుకున్నారు. ఇందులో ప్రధాన కారణం ఐపాక్ టీం అంటూ కొట్టు సత్యనారాయణ బహిర్గతం చేశారు. పేదలందరికీ లబ్ధి చేకూర్చాలనే ఆలోచనతో జగన్ పనిచేసిన ఐపాక్ టీం మాత్రం ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కడైనా ఉంటే దాన్ని అడ్డు పెట్టుకుని సొంత లబ్ధి కోసం పనిచేశారని ఆరోపించారు. ఏదైనా ప్రజా తీర్పు శిరస వహిస్తామని కూటమి కక్షలతో కాకుండా ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. ధన్యవాదాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ గెలవాలని కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రజా తీర్పుని గౌరవించవలసిన అవసరం ఉన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ప్రజలు చేయాలన్నది అందరూ కూడా ఒప్పుకోవలసిన నిజం. అంటే మన పార్టీ నాయకుడు ఒక నిబంధనలతో పనిచేస్తున్నాయి. కానీ ఆయన చేసిన తప్పు ఏంటంటే పార్టీకి వెన్నెముకలు లాంటి కార్యకర్తలు, పార్టీని సకల పద్ధతిలో నడిపిస్తున్న నాయకులు, ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులు వీళ్ళందరికీ ఇవ్వవలసిన సముచితమైన స్థానం ఇవ్వలేదన్నది ప్రతి ఒక్కరు ఉన్న అసంతృప్తి. ఇది ఇవాళ మహారంగా చెప్పవలసిన పరిస్థితి కూడా వచ్చింది. ఈ ఐపాక్ అనే ఒక పరిమాణ సంవత్సరం తీసుకొచ్చి దాంట్లో పనిచేసిన సన్నాసులు అందరూ